హాయ్ అండి. వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు. నేను మీ లక్ష్మీ సుజాత. ముందుగా ఈరోజైతే మనము బిర్యానీ తయారు చేసుకోబోతున్నాము. ఇక్కడైతే నేను స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టాను. ఈ కుక్కర్ ఎందుకు పెట్టానంటే, ఈ కుక్కర్ కొంచెం వెడల్పుగా ఉంటుంది. చేసే వంట అంతా కూడా మీకు, చేసే రెసిపీ అంతా కూడా మీకు క్లియర్‌గా కనిపిస్తుందని చెప్పి నేను ఇలా పెట్టాను. ఇక్కడైతే నేను చికెను బిర్యానీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం చికెన్‌కి ఆయిల్ వేసుకున్నాము, అలాగే షాజీరా వేసుకున్నాము, అలాగే ఒక పెద్ద ఆనియన్ వేసుకున్నామండి. ఇది కొంచెం వేపుకోవాలి, బాగా రెడ్గా అయ్యే వరకు వేపుకోవాలి. సిమ్లో మాత్రమే వేపుకోండి, ఎందుకంటే సిమ్లో వేగటం వలన ఆనియన్ మాడిపోకుండా బాగా ఉడికి ఫ్రై అవుతుంది. అప్పుడు మనకి గ్రేవీకి చాలా బాగా టేస్టీగా ఉంటుంది. అందుకోసమని ఇలా సిమ్లో వేపుకోవాలి. ఇప్పుడు కొంచెం అంటే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి, అలాగే 3 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసేసుకొని వేసుకున్నాను. ఇవి కూడా బాగా వేపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసాను. ఈ పసుపు వేసిన తర్వాత కాసేపు వేపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గోంగూర వేసానండి. నేను చికెన్ గోంగూర చేస్తున్నాను. ఒక కట్ట గోంగూర వేసుకున్నాను, అలాగే ఒక 1/2 కిలో చికెన్ వేసుకున్నాను. ధనియాల పొడి 1.5 స్పూన్ వేసాను. ఇప్పుడు వీటన్నిటిని వేపుకోవాలి. అలాగే కారం కూడా వేసేసుకొని తగినంత అంతా బాగా కలుపుకుంటూ వేపుకోండి. ఇలా కలుపుకుంటూ వేపేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి. మనకు సరిపోతాయి అనుకుంటే ఆపేసుకోండి. ఇంకా వాటర్ని ఆపేసి మూత పెట్టేసి విజిల్స్ పెట్టేయాలి. హై ఫ్లేమ్ అయితే 3 పెట్టాలి, స్లో ఫ్లేమ్ అయితే ఒక్కటి పెట్టినా సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఈ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా, చాలా ఈజీగా, ఎవరైనా సింపుల్గా చేసుకునే విధంగా ఉందండి. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసేసేయండి. చూసారు కదా, గ్రేవీ కూడా మరీ పలుచగా లేకుండా మరీ చిక్కగా లేకుండా ఉంది. ఇప్పుడైతే నేను బిర్యానీకి మొదలు పెట్టేస్తున్నాను. ఒక బౌల్ అయితే పెట్టేసుకొని బౌల్ని బాగా హీట్ చేయండి. హీట్ అయిన బౌల్ మీద అలా నెయ్యిని వేసుకోండి. మీరు నెయ్యి వద్దు అనుకుంటే 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. కొంచెం షాజీరా వేసుకోండి. ఇప్పుడు బిర్యానీ దినుసులు వేసుకోవాలి. చెక్క, లవంగము, జాజి, మరాఠీ మొగ్గ, ఇలాచి ఆకు వేసేసుకొని, ఆనియన్ వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద టమాటోని సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఇది కూడా కొంచెం వేగనివ్వండి. ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను పెద్ద స్పూన్తోనే. అలాగే కొంచెం ఒక గుప్పెడంతా పుదీనా, కొత్తిమీర, అలాగే 1 స్పూను ధనియాల పొడి వేసి అన్నీ ఈ విధంగా బాగా వేపుకోవాలి. ఇలా బాగా వేగి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఒక గ్లాస్కి 3 గ్లాసుల నీళ్ళ చొప్పున వేసుకోవాలి. అలాగే మనము బాస్మతి రైస్ అనుకోండి, ఒక గ్లాస్ తక్కువ వాటర్ వేసుకోండి, 11 వేసుకోండి. మామూలు రైస్ అయితే 12 వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా పొంగు పట్టాలి, అంటే ఉడకాలి. ఉడికితే అప్పుడు మనము ఎసురు కాగితే అప్పుడు మనం రైస్ వేసేసుకొని, అలా వేసుకుని ఆ రైస్ అంతా కూడా ఈ వాటర్ అన్నీ కూడా రైస్ కుక్కర్లోకి మార్చేసుకొని మనము రైస్ కుక్కర్ ఆన్ చేసేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎలా ఉండాలంటే సముద్రపు వాటర్ ఎలా ఉంటాయో అలా ఉప్పు అంతా కరిగాక టేస్ట్ చేయండి. తర్వాత అన్నీ మిక్స్ చేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తే మనకి రైస్ కుక్కర్ ఆన్ చేశాక మనకి రైస్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత దాన్ని మనము ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ చికెన్తో ఈ రైస్ నేను ఇప్పుడు చేశాను కదండి, ఆ చికెన్తో ఈ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.